వరద భారీ ఎత్తున వరద వచ్చిందంటే దీని చుట్టూ దీని చుట్టూ ఉన్న ఇల్లులు అన్నీ నీటి మునిగిపోతాయి. మొన్న రీసెంట్గా చూసుకుంటే ఒక 2 ఏళ్ల క్రితం మనం చూసుకుంటూ పోతే నీళ్ళు వచ్చినప్పుడు దాదాపు మొత్తం నీళ్ళు సగం ఇల్లులు కానీ మునిగిపోవడం జరిగింది. అది కాకుండా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడదో అప్పుడు మూసీ కమిటీ చైర్మన్ వేసారు ఒకటి, మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గురించి వాళ్ళు గొప్పగా ఏంటంటే ఇది ఒక వాకింగ్ రెడీ చేస్తాము, ఇక్కడ ఓపెన్ జిమ్ అన్నారు, ఇక్కడ బండ్లు కానీ తిరగవచ్చు, అందరు పిల్లలు గిట్ట ఆడుకోవచ్చు అని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే ప్రజాధనం దుర్యోగనం చేస్తారు, అంతేగాని అంతకుమించి ఏ డెవలప్మెంట్ అవ్వట్లేదు మాకు. ఎందుకంటే ఈ సగం పనులు కాంట్రాక్టర్లు ఏదైతే చేసిపోయారో సగం పనులు అన్ని ప్రజాధనం దుర్వినియోగం చేయడంలో ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం మొట్టమొదటి స్థానంలో అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. మూసీ డెవలప్మెంట్ అంటే ఎక్కడుందండి మూసీ? దీనివల్ల ఇంకా స్ప్రెడ్ అవుతుంది, దీనివల్ల ఇంకా రోగాలు పెరుగుతున్నాయి, దీనివల్ల ఏంది పక్కనున్న స్థానిక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ ఇబ్బంది గురించి పట్టించుకున్న నాదుడే లేకపోయారు. అదే వర్షాకాలం వస్తే దోమల గురించి వాళ్ళు చెప్పలేని బాధ, వాళ్ళ బాధలు వింటే అసలు మనము ఎందుకు ఈ గోస అనేది మనకు తెలుస్తుంది. అన్ని బాధలు వరిస్తారు వాళ్ళు. ఈ సమస్యలపైన మీరేమైనా అధికార పార్టీకి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? ఎన్ని సందర్భాలుగా ఎన్నోసార్లు. మొన్న రీసెంట్గా చూస్తే మొన్న కేటీఆర్ గారు వచ్చారు, నిలబడరు, ఇటు చూసిరు, మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ కానీ దీనికి సంబంధించిన అధికారి కానీ కేటీఆర్ గారు ఏం హామీ ఇచ్చారు, ఏం డెవలప్మెంట్ చేస్తారు, రానున్న కాలంలో వాళ్ళు ఎలా ఇక్కడ ఈ సమస్య నుంచి పరిష్కారం చేయగలుగుతారు అనేది ఏ ఒక్క విషయంలో కూడా వాళ్ళు స్పందించలేకపోయారు కూడా. వాళ్ళు మేము అడిగిన ఇన్ని సందర్భాలుగా వాళ్ళకి అడిగినా కూడా స్పందించినా కూడా వాళ్ళు మాకేం సరైన సమాధానం ఇయ్యరు. సమాధానం ఇయ్యడానికి వాళ్ళ దగ్గర కారణం ఉండాలి, వాళ్ళ దగ్గర పనితనం ఉండాలి కదా. పనితనం లేని ఏం సమాధానం ఇస్తారు మాకు వాళ్ళు పబ్లిక్ సమస్య గురించి ఎప్పుడైతే పోరాడదామని వస్తారో మళ్ళీ వచ్చినప్పుడు రంగంలోకి రావాలి, దిగాలి, వాళ్ళ సమస్యలు స్థానికుల సమస్యలు కానీ దీనివల్ల మూసి వల్ల ఎవరైతే సమస్యలు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో సమస్యలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఇబ్బంది తెలుసుకొని వాళ్ళ ఇబ్బంది పరిష్కారం చేసే పరిస్థితులు ఉండాలి. కానీ వాళ్ళు ఎట్లాంటి పరిష్కారాలు చేసే పరిస్థితులు లేరు. ఇది కాకుండా మేము కూడా అనేక సార్లు అధికారుల దృష్టికి కానీ వేరే పై అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్లడం జరిగింది. కానీ వాళ్ళ తరపు నుంచి కూడా ఏం స్పందన లేకపోవడం ఇక్కడున్న స్థానికులకు కానీ మాకు కానీ చాలా బాధాకరం. మనం ఒకసారి గమనిస్తే మూసీ పరాగం మొత్తం కూడా 100 కిలోమీటర్లు ప్రవహిస్తూ ఉంటుంది. దీనివల్ల ఫ్లడ్స్ వచ్చిన సమయంలో ఎక్కువ శాతం పేదలే ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఎక్కువగా ఎలాంటి ఇబ్బందులు పడతారు? వర్షాలు వచ్చే సమయంలో ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? ఆ టైంలో చూస్తే కనీసం వాళ్ళకు వచ్చి చూసే నాదుడు ఉండరు పైనుంచి. ఈ యొక్క ప్రభుత్వం ఎప్పటి నుంచి ఏర్పడదో ఇక్కడున్న మూసీ చుట్టూ పరివాహక ప్రాంతాలు ఉన్నారో వాళ్ళ ఇళ్ళ కనీసం వాళ్ళకు తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండదు, ఉండడానికి సరిగా ఉండని నీడ కూడా దొరకదు. ఆ టైంలో ఆ సమస్యలలో ఇక్కడున్న స్థానికులమైతేనో మేము అందరం ఐకమత్యం అయ్యి వాళ్ళకు సరైన స్థానంలో తీసుకుపోయి వాళ్ళకి సరైన షెల్టర్ ఏర్పాటు చేసి మేము అది కలిసిమెలిసిగా ఉంటాం కాబట్టి అది తీసుకుపోయి మాది మేమే చేసుకుంటాం. కానీ ప్రభుత్వం తరఫు నుంచి మాకు ఎలాంటి సాయం దొరకదు, ఎలాంటి దీనికి క్లారిఫికేషన్ దొరకదు ఎప్పటికైనా సరే. ఈ శాశ్వత పరిష్కారం అనేది దీనికి ఈ ప్రభుత్వం చేయలేకపోతుందని చెప్పేసి మేము ఖచ్చితంగా భావిస్తున్నాం దీని గురించి.